చాలా మంది విమెన్‌కి పెరిమెనోపాజ్‌లో లేదంటే పిల్లలు పుట్టాక ఇమ్మీడియేట్‌లీ చైల్డ్ బర్త్ తర్వాత అలాంటి టైమ్స్‌లో బాగా వెయిట్ గెయిన్ వచ్చేస్తూ ఉంటుంది. సో, వాళ్ళకి ఇలాంటి ట్రీట్మెంట్స్ మీరు ఈస్ ఇట్ అప్రూవ్డ్ ఫర్ దెమ్? అన్ని ట్రీట్మెంట్స్ మన అందరికీ ఇవ్వనవదు. అందుకే ఏం చేస్తామంటే ఒక్కొక్కరు వచ్చేటప్పటికి వాళ్ళకి తగ్గట్టు ఒక ప్లాన్ రెడీ చేస్తాం. అదేలాగా డైటీషియన్స్ ఉంటారు. వాళ్ళకి తగ్గట్టు డైటీషియన్ సైడ్లో వచ్చి వాళ్ళు ఏం చేయాలని అది చేస్తుంటారు. అన్ని మెషినరీస్ అందరికీ ఇవ్వనవదు. సపోజ్ థైరాయిడ్ ప్రాబ్లం ఉంటే వాళ్ళకి తగ్గట్టు ట్రీట్మెంట్స్ మార్చాలి. డయాబెటిక్ ఉంటే ఈవెన్ ఇప్పుడు మోంజార్ అంతా వస్తుంది. డయాబెటిక్ ఉంటే సపోజ్ HbA1c ఎక్కువగా ఉంటే డాక్టర్ అడ్వైస్ ప్రకారం మన డాక్టర్స్ ఉన్నారు కాబట్టి అది కూడా ఇచ్చేదానికి మన దీంట్లో కూడా ఇస్తున్నాం అవసరమైతే. మాక్సిమం వచ్చి నాన్ సర్జికల్ ట్రీట్మెంట్స్ మేము వచ్చి రికమెండ్ చేసేది. నాన్ సర్జికల్లో సేఫ్ గా వెయిట్ లాస్ ప్లస్ ఇంచ్ లాస్ అవి హెల్దీగా వాళ్ళ అన్ని పారామీటర్స్ ఈవెన్ షుగర్ లెవెల్ ఎక్కువగా ఉంటే కూడా ఎవ్రీ మంత్ వాళ్ళే చూసుకోవచ్చు. వాళ్ళ షుగర్ లెవెల్ తగ్గిపోయి ఈవెన్ కొంతమందికి రివర్స్ అవ్వటం కూడా జరుగుతుంది. ఓకే. సో అది ఉంటే థైరాయిడ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఉంటే వాళ్ళకి డెఫినెట్ గా వాళ్ళ మెటబాలిజం వచ్చి చాలా స్లో డౌన్ గా ఉంటుంది. దానికి స్టిమ్యులేట్ చేసేలాగా ట్రీట్మెంట్ ఇచ్చేసి దానికి తగ్గట్టు వాళ్ళకి ఒక ప్లాన్ రెడీ అవుతుంది. సో కేవలం ఇది ఊరికే పై నుంచి తగ్గడం కాదు, ఒకే ట్రీట్మెంట్ అందరికి పనికి రాదు. ఒకే ట్రీట్మెంట్ ఇప్పుడు నాకు ఒకలాగా ఉండొచ్చు, ఇంకొకరికి ఒకలాగా ఉండొచ్చు.